హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లను ఒకసారి రిఫర్ చేసుకొని వెళ్దాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి బిట్లన్నీ కూడా రిమైనింగ్ ఉన్నటువంటి ఆల్ కాంపిటేటివ్ అన్నిటికీ కూడా వర్తిస్తాయి, వాటికి కూడా సరిపోతాయి. ఇక్కడ ఈవెన్ కానిస్టేబుల్ కానీ లేదు ఎస్ఐకి కానీ ఇతర ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ రిమైనింగ్ ఉన్నటువంటి ఆల్ కాంపిటేటివ్ అన్నిటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి బిట్లన్నీ కూడా మీ అంతా సరిపోతాయి. కాబట్టి ఒకసారి బిట్లు రివైజ్ చేసుకుని వెళ్దాం. మొట్టమొదటిగా న్యూటన్ యొక్క రెండవ చలన నియమం ప్రకారం ఒక వస్తువు యొక్క బలము, త్వరణము మరియు ద్రవ్యరాశుల మధ్య సంబంధం ఏంటి? మనం ఎప్పుడు కూడా ఒక బిట్టుని క్లియర్గా మనం అర్థం చేసుకునేటప్పుడు బిట్టు క్లియర్గా చదివినప్పుడు మాత్రమే మనకు పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్కి సంబంధించినటువంటి చలన నియమాలలో మొదటి గమన నియమం, రెండవ గమన నియమం, మూడవ గమన నియమం, 3 గమన నియమాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో రెండవ గమన నియమం ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువుకు సంబంధించినటువంటి ద్రవ్య వేగంలో మార్పు రేటు, ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు ఆ వస్తువు మీద ప్రయోగించేటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. జనరల్లీ ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు ఆ వస్తువు మీద ప్రయోగించేటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ సందర్భంలో చూడండి, ద్రవ్య వేగము అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగం. దీని యొక్క మార్పు అనగానే ఎప్పుడు కూడా వేగంలో మార్పు తీసుకురావాలి. వేగంలో మార్పు అనగానే ఎప్పుడు కూడా v - u చేయాలి. సో ద్రవ్య వేగంలో మార్పు అనగానే mv - mu అప్లై చేస్తాం. దానికి రేటు అనగానే t అప్లై చేస్తాం. సో ఈ సందర్భంలో f ప్రపోర్షనల్ టు m కామన్ చేస్తే v - u/t అవుతుంది. సో f ప్రపోర్షనల్ టు m ఇంటూ v - u/tనే మనం త్వరణం ఏగా డిఫైన్ చేస్తాం. ఓవరాల్గా f = m ఇంటూ a. సో ఈ సందర్భంలో చూడండి, బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము ఎక్కడుంది? సో సెకండ్ ఆప్షన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది, బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. రైట్, రెండో బిట్టు చూద్దాం. క్రింది వానిలో సదిశ పరిమాణం ఏది? క్రింది వానిలో సదిశ పరిమాణం ఏది అంటే సదిశ రాశి ఏదని అడిగాడు. సదిశ రాశి, అదిశ రాశి రెండు డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి భౌతిక రాశికి ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటే ప్రతి భౌతిక రాశికి ఖచ్చితంగా పరిమాణం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పరిమాణం కలిగినటువంటి రాశులనే భౌతిక రాశులు అని పిలుస్తాం. అంటే ఫిజికల్ క్వాంటిటీకి ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఈ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉందనుకోండి, దిశ పరిమాణం రెండూ కలిగి ఉన్నాయనుకోండి, అటువంటి రాశులను ఏమని పిలుస్తారంటే సదిశ రాశులు అంటారు. కేవలం పరిమాణం మాత్రమే ఉండి దిశ లేకుండా ఉండేటువంటి రాశులను ఏమని పిలుస్తారంటే అదిశ రాశులు అంటారు. అంటే ఇక్కడ సదిశ రాశులు అంటే పరిమాణం మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, దిశ డైరెక్షన్ ఉండాలి, రెండూ కలిగి ఉండేటువంటి రాశులని సదిశ రాశులు అంటారు. మరి ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఆప్షన్లో ఆప్షన్ ఏ = సమయము. అంటే సమయం అంటే కాలంలో ఒక భాగం. కాలం అనేటువంటిది కానీ సమయం అనేటువంటిది చెప్పేటప్పుడు మనం పర్టికులర్ డైరెక్షన్ వాడము. ఈ దిశలో ఎంత కాలం అని, ఈ దిశలో ఎంత సమయం అయిందని డైరెక్షన్ చెప్పం. కాబట్టి ఇది కాదు. మరి దూరం ఎప్పుడు కూడా కొలిచేటప్పుడు డిస్టెన్స్ అంటే 2 బిందువుల మధ్య వస్తువు ప్రయాణించేటువంటి గమన మార్గం. అంటే ఒక వస్తువు కదిలే మార్గాన్నే దూరము అని పిలుస్తారు. ఈ వస్తువు కదిలేటువంటి మార్గం రకరకాలైనటువంటి తోవలో ప్రయాణించవచ్చు. అంటే దీనికి దిశ ఉండాలని లేదు. కాబట్టి దూరంకి ఎప్పుడు కూడా డైరెక్షన్ అవసరం లేదు. ఇక మరి ఒకటి వెలాసిటీ, వేగము. వెలాసిటీ తీసుకుంటే ఇక్కడ వేగం అనేటువంటిది ఎప్పుడైనా చెప్పేటప్పుడు వేగం వేరు, వడి వేరు, బోత్ రెండు డిఫరెంట్. దూరం మీద ఆధారపడుతుంది ఎవరు అంటే, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది ఎవరు అంటే వడి. స్పీడ్ అనేటువంటిది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ మరి వేగం దేని మీద ఆధారపడుతుంది? స్థానభ్రంశం అనేటువంటి ఒక రాశి మీద ఆధారపడుతుంది. స్థానభ్రంశం అనేటువంటి డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది ఎవరు అంటే వేగం. ఏంటి రెండింటికి ఉన్న తేడా? దూరానికి డైరెక్షన్ ఉండదు, కానీ స్థానభ్రంశం మాత్రం చెప్పేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా డైరెక్షన్ ఉంటుంది.
సో డైరెక్షన్ కలిగి ఉండేటువంటి సందర్భాన్ని ఇక్కడ ఖచ్చితంగా స్థానభ్రంశం చెప్తాం. స్థానభ్రంశం అనేటువంటిది రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి, రెండు బిందువుల మధ్య ఉండేటువంటి షార్ట్ కట్ వే లేదా కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. అంటే ఇక్కడి నుండి ఏ అనే ఒక బిందువు నుండి బి అనే బిందువుకు వెళ్ళాలంటే రకరకాల గమన మార్గాలు ఉంటాయి. రకరకాల గమన మార్గాలన్నీ కూడా ఏమవుతాయంటే దూరాలు అవుతాయి. బట్ షార్ట్ కట్ వే ఏదైతే ఉంటుందో ఈ షార్ట్ కట్ వే ఏం చెప్తామంటే స్థానభ్రంశం అంటాం. అంటే ఇది ఎప్పుడు కూడా డైరెక్షన్తో కూడుకున్నదే. మరి దిశతో కూడుకున్నటువంటి ఈ స్థానభ్రంశం మీద డిపెండ్ అవుతుంది ఎవరు అంటే వేగం. ఎందుకంటే స్థానభ్రంశంలో మార్పు రేటుని ఏమని పిలుస్తారు అంటే స్థానభ్రంశంలో కలిగే మార్పు రేటుని వేగం అని పిలుస్తారు. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. మరి దీనికి ఆల్రెడీ దిశ ఉంటుంది, సదిశ రాశి, వేగానికి కూడా దిశ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సదిశ రాశి ఎవరు అని అడిగేటప్పుడు దిశ కలిగి ఉండే రాశి ఇక్కడ స్థానభ్రంశం కాబట్టి వేగం కూడా దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీనికి కూడా సదిశ రాశిగానే తెలుస్తాం. మరి ఇక్కడ వడి అనేటువంటి స్పీడు దూరం మీద డిపెండ్ అవ్వడాన్ని దీనికి డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఒకటి త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఎంత? జనరల్లీ యాసలరేషన్కి సంబంధించి చూస్తే త్వరణం అనేటువంటిది దేనిగా చెప్తామంటే వేగంలో కలిగేటువంటి మార్పు రేటును త్వరణం అంటారు. వేగంలో కలిగేటువంటి మార్పు రేటును త్వరణం అంటారు. అంటే వేగంలో కలిగే మార్పు దానికి రేటు కడితే వచ్చేదాన్ని త్వరణం అంటాం. రేటు అంటే అర్థం ఏంటి? కాలం. సో యాక్సలరేషన్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు వేగంలో కలిగే మార్పు దానికి రేటు కట్టాలి. జనరల్లీ వేగంలో మార్పు అంటే ఎప్పుడేం చెప్తాం? తుది వేగము మైనస్ తొలి వేగం. తుది వేగం మైనస్ తొలి వేగము బై కాలం వేస్తే వచ్చేదాన్ని యాక్సలరేషన్ అంటారు, త్వరణం అంటారు. మరి త్వరణం అంటే వేగము బై కాలం అని కూడా చెప్తాం. వేగము బై కాలం చెప్పేటప్పుడు వేగం అనేటువంటి చెప్పే క్రమంలో వేగానికి ప్రమాణాలు ఏమవుతాయంటే మనందరికీ తెలుసు మీటర్ బై సెకండ్లు. సో కాలానికి ప్రమాణం వచ్చేసరికి బై సెకండ్. టోటల్గా మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనేటువంటిది దేనికి ప్రమాణం అవుతుందంటే యాక్సలరేషన్కి ప్రమాణం అవుతుంది. త్వరణానికి ప్రమాణం వచ్చేసరికి మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనేటువంటిది ఇక్కడ ప్రమాణంగా చెప్తాం. మరి ఇక్కడ మిగిలిన ఆప్షన్లో కనిపించేటువంటి వాటిలో న్యూటన్ ఏంటి? బలానికి ఎస్ఐ ప్రమాణము. సో ఫోర్స్ అనేటువంటి తీసుకుంటే ఫోర్స్కి ఎస్ఐ ప్రమాణం ఎవరు అంటే న్యూటన్. మరి కిలోగ్రామ్ అనేటువంటిది కిలోగ్రామ్ ఎవరికి ప్రమాణము అంటే ఇట్స్ ఎ యూనిట్ ఆఫ్ మాస్. ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణం ఎవరు అంటే కిలోగ్రామ్. అగైన్ వాట్ అనేటువంటిది ఎవరికి ప్రమాణము అంటే వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ పవర్. సామర్థ్యానికి ప్రమాణంగా దేని చెప్తామంటే వాట్ అని చెప్తాం. కాబట్టి సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం వాట్. మరి ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువు ద్రవ్యరాశి 2 kgs మరియు 3 మీటర్ బై సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని కలిగి ఉంటే ఆ వస్తువుపై పనిచేసే బలం ఎంత? సో ఇక్కడ ఒక వస్తువు యొక్క మాస్ ద్రవ్యరాశి ఇచ్చాడు 2 kgs, ఎం వాల్యూ తెలిసిపోయింది. అండ్ అగైన్ యాక్సలరేషన్ త్వరణం ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. అడిగినటువంటి వాల్యూ ఏంటి అంటే ఎఫ్. మనందరికీ తెలుసు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అని. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ న్యూటన్ రెండవ గమన సూత్రం ప్రకారం. సో ఒక వస్తువు మీద పనిచేసే బలం ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధానికి సమానం. కాబట్టి ఇక్కడ ఎం ఇంటూ ఏ అప్లై చేస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు 2 kg, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, టోటల్లీ 2 3 6 బలానికి వేసే ప్రమాణం న్యూటన్. కాబట్టి 6 న్యూటన్లు అవుతుంది. సో డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఒక బిట్ చూద్దాం. ద్రవ్య వేగాన్ని లెక్కించడానికి ఫార్ములా ఏంటి? ద్రవ్య వేగాన్ని లెక్కించడానికి ఫార్ములా ఏంటి? సో మొమెంటం అనేటువంటి దానినే మనం ద్రవ్య వేగము అని చెప్తాం. ద్రవ్య వేగాన్ని ఇంగ్లీష్లో మొమెంటం అంటాం. ఇట్స్ డినోటెడ్ బై పి. దెన్ మొమెంటం అనేటువంటి తీసుకున్నప్పుడు ద్రవ్య వేగాన్ని తీసుకుంటే దాని పేరులోనే కనిపిస్తుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల యొక్క లబ్ధమే ద్రవ్య వేగం. అంటే ద్రవ్యరాశిని వేగాన్ని రెండిటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ద్రవ్య వేగం అంటారు. కాబట్టి ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వినే మనం ద్రవ్య వేగం అని పిలుస్తారు. సో ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు
ఎం ఇంటూ వి. కాబట్టి ఎక్కడుంది చూడండి, ఎం ద్రవ్యరాశి ఇంటూ వేగాన్ని ద్రవ్య వేగం అంటాం. సో సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, మరి ఒక బిట్ చూద్దాం. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. ఇది ఏ గమన నియమం చెప్తుంది? ప్రతి చర్యకు సమానము మరియు వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య ఉంటుందని చెప్పేటువంటి నియమం ఏదైనా ఉంది అంటే మనందరికీ తెలిసిందే, అది న్యూటన్ యొక్క థర్డ్ లా. సో న్యూటన్ 3వ గమన సూత్రం ఏం చెప్తుంది అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే ప్రతి చర్యకు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేటువంటి రియాక్షన్ ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చెప్పేటువంటిదే న్యూటన్ 3వ గమన సూత్రం. ఇక్కడ ఏ అనేటువంటి ఒక వస్తువు బి అనేటువంటి ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగిస్తే రివర్స్లో ఆపోజిట్గా బి అనేటువంటి ఒక వస్తువు ఏ అనేటువంటి వస్తువు మీద కూడా తిరిగి బలాన్ని ప్రయోగిస్తుంది. ఉదాహరణ, రబ్బర్ బ్యాండ్ను మనం సాగదీసి పట్టుకున్నప్పుడు, రబ్బర్ బ్యాండ్ సాగదీసి పట్టుకోండి, ఈ సందర్భంలో మీరు గట్టిగా లాగి ఎంతసేపు పట్టుకోగలరో ట్రై చేయండి. సో మనం పట్టుకున్నటువంటి టైం చూస్తే ఎక్కువసేపు పట్టుకోలేము. ఎందుకు అంటే మనం అప్లై చేసే ఫోర్స్ ఇటువైపు ఉంటే రివర్స్లో రబ్బర్ బ్యాండ్ నుండి కొంత ఫోర్సు ముందుకు లాగేస్తూ ఉంటుంది. అది యాక్షన్కి ఆపోజిట్గా పనిచేసేటువంటి రియాక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ న్యూటన్ 3వ గమన సూత్రం అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి నియమం. రైట్, మరి ఒక బిట్ చూద్దాం. ఒక వస్తువులో ఉన్నటువంటి పదార్థ పరిమాణాన్ని ఏ పదం సూచిస్తుంది? ఒక వస్తువులో ఉన్న పదార్థ పరిమాణాన్ని ఏ పదం సూచిస్తుంది? ఒక వస్తువులో పదార్థ పరిమాణం, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బాడీ. సో ఏమని చెప్తాం? జనరల్లీ బరువు అంటే ఏంటి? వెయిట్. సో వెయిట్కి సూత్రం ఏంటి? ఎం ఇంటూ జీ. అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని ఆ వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణము రెండిటి యొక్క లబ్ధాన్ని ఏమని పిలుస్తారంటే బరువు అంటారు. అందుకే ఒక వస్తువు యొక్క బరువు అంటే అర్థం ఏంటంటే భూమి ఆకర్షణ బలము. ఆ వస్తువు యొక్క భూమి ఆకర్షణ బలాన్నే వస్తువు యొక్క బరువుగా చెప్తాం. సో W = M × Gనే ఆ వస్తువుకు సంబంధించిన బరువుగా చెప్తాం. ఇక రెండవది ఘన పరిమాణం. సో ఘన పరిమాణం అంటే ఏంటి? వాల్యూమ్ అని దేని చెప్తామంటే ఒక వస్తువు ఆక్రమించేటువంటి ప్రదేశాన్ని ఘన పరిమాణం అంటారు. స్పేస్ ఆక్యుపైడ్ ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. కాబట్టి వస్తువు ఆక్రమించేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఘన పరిమాణం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. మరి యొక్క ఆప్షన్ ఏంటి అంటే డెన్సిటీ, సాంద్రత. సాంద్రత అనేటువంటిది తీసుకుంటే సాంద్రత = ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. అంటే జనరల్లీ ప్రమాణ ఘన పరిమాణం కలిగినటువంటి పదార్థ ద్రవ్యరాశినే సాంద్రత అని పిలుస్తారు. ప్రమాణ ఘన పరిమాణం గల పదార్థ ద్రవ్యరాశిని సాంద్రత అంటారు. అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ డెన్సిటీ. సో ఇన్ దిస్ వన్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని అడగలేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక మరి ఒకటి ఎవరు అంటే ద్రవ్యరాశి. సో ద్రవ్యరాశి అంటే ఒక వస్తువులో ఉన్నటువంటి పదార్థ పరిమాణం. ఒక వస్తువులో ఉన్నటువంటి పదార్థ పరిమాణాన్ని ద్రవ్యరాశి అని చెప్తాం. కాబట్టి 4th ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ద్రవ్యరాశి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, మరి ఒక బిట్ చూద్దాం. ఒక వస్తువును 20 మీటర్ల దూరం తరలించడానికి 25 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు చేసిన పనిని లెక్కించండి అన్నాడు. జనరల్లీ పని అంటే నిర్వచనం ఏంటి అంటే ఒక వస్తువు మీద కొంత బలం ప్రయోగించబడాలి, ఆ వస్తువు కొంత దూరం కదలాలి. ఒక వస్తువు మీద కొంత బలం ప్రయోగించబడాలి, ఆ వస్తువు కొంత దూరం కదలాలి. ఈ ప్రయోగించే బలము మరియు అక్కడ అది కదిలినటువంటి దూరము రెండిటి యొక్క లబ్ధాన్ని ఏమని పిలుస్తారు అంటే పని అంటారు. కాబట్టి ఇక్కడ పని అంటే W వర్క్ అని పిలుస్తాం. W = బలము ఇంటూ దూరము. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అని కూడా రాయొచ్చు, డిస్టెన్స్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఈ రెండిట్లో మరి మనకి ఇచ్చినటువంటిది ఏది అంటే 20 మీటర్ల దూరం ఇచ్చేసాడు. అంటే డిస్టెన్స్ = మీటర్లలో 20 మీటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే 25 న్యూటన్ల బలము అన్నాడు. 25 న్యూటన్ల బలము అంటే ఆల్రెడీ
బలం వచ్చేసరికి న్యూటన్లో ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మీటర్లో ఇవ్వడం జరిగింది. రెండు ఎస్ఐ ప్రమాణాలే కాబట్టి రెండు డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందండి? సో 500 జౌల్స్ అవుతుంది. ఎందుకు అంటే పనికి ఎస్ఐ ప్రమాణం జౌల్, పనికి ఎస్ఐ ప్రమాణం జౌల్. కాబట్టి 500 జౌల్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, మరి ఒక పెట్టి చూద్దాం. ఇంధనం యొక్క శక్తి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఇంధనం యొక్క శక్తి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? సో జనరల్లీ ఇంధనాలు మండేటప్పుడు అది విడుదల చేసేటువంటి శక్తినే ఉష్ణశక్తిగా చెప్తూ ఉంటాం. ఇంధనం విడుదల చేసేటువంటి శక్తి ఉష్ణశక్తి. మరి ఉష్ణశక్తి అంటే జనరల్గా హీట్ని మెజర్ చేసేటప్పుడు ఏ ఫ్యూయల్ బర్న్ చేసేటువంటి క్రమంలో ఆ సందర్భంలో విడుదలైనటువంటిది హీట్ ఎనర్జీ. మరి హీట్ ఎనర్జీని మెజర్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి ప్రమాణం ఇందులో ఎవరు అంటే జనరల్లీ కెల్విన్ అండ్ జౌల్, న్యూటన్, ఆంపియర్. ఒక్కసారి ఆప్షన్లు పరిశీలించండి. ఆంపియర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ కరెంట్. ఇది కరెంటుకి ప్రమాణం. సో కరెంట్ ఏదైతే ఉందో కరెంటుకి ప్రమాణం ఆంపియర్ చెప్తాం. న్యూటన్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్, బలానికి ప్రమాణం. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి కెల్విన్ అండ్ జౌల్ కెల్విన్ రెండిట్లో ఉష్ణాన్ని కొలిచేటువంటి సందర్భంలో ఎస్ఐ ప్రమాణంగా జౌల్ అనేటువంటి ఒక ప్రమాణాన్ని వాడతారు. కాబట్టి జౌల్. అండ్ అనదర్ వన్ ఈజ్ ద కెల్విన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ని మెజర్ చేసేటువంటి క్రమంలో కెల్విన్ అనేటువంటి ఒక ప్రమాణాన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కెల్విన్ కాదు, న్యూటన్ కాదు, ఆంపియర్ కాదు, జౌల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి ఒక బిట్టి చూద్దాం. ఏ రకం బొగ్గులో కార్బన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది? జనరల్లీ భూమి నుండి తవ్వి తీసేటువంటి బొగ్గులో కార్బన్ పరిమాణం తీసుకున్నట్లయితే అసలు బొగ్గులో ఉన్న ప్రధాన మూలకమే కార్బన్ అనేటువంటిది పర్సంటేజ్ బట్టే భూగర్భంలో దొరికేటువంటి బొగ్గు రకాలు డివైడ్ చేయబడి ఉంటాయి. ఈ సందర్భంలో భూగర్భం నుండి లభ్యమయ్యేటువంటి బొగ్గులో కార్బనైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా కార్బన్ అనేటువంటి మూలకం తయారవుతుంది. ఇందులో 4 రకాలైనటువంటి బొగ్గు రకాలు కనిపిస్తూ ఉంటాయి భూమి నుండి తవ్వి తీసేటువంటి వాటిలో. ఏంట 4? ఒకటి ఆంథ్రసైట్ అనేటువంటి బొగ్గులో 96% ఆఫ్ కార్బన్ ఉంటుంది ఆంథ్రసైట్లో. ఇక రెండవది బిట్యుమినసీ కోల్గా పిలువబడినటువంటి ఈ బొగ్గు వచ్చేసరికి దీనిలో సుమారు 82% ఆఫ్ కార్బన్ ఉంటుంది ఈ బొగ్గులోకి వచ్చేసరికి. మరి ఒకటి లిగ్నైట్ అనేటువంటి ఒక బొగ్గు తీసుకుంటే ఇందులో 70% ఆఫ్ కార్బన్ ఉంటుంది లిగ్నైట్లో. రిమైనింగ్ ఉన్నటువంటిది పీట్ అనేటువంటి ఒక బొగ్గు. పీట్ అనే ఒక బొగ్గులో 60 నుండి 65% వరకు మధ్యస్థంగా కార్బన్ పర్సంటేజ్ కలిగి ఉంటుంది జనరల్లీ. మరి 4లో మనకు క్లియర్గా అర్థమైపోతుంది హైయెస్ట్ క్వాంటిటీ కార్బన్ పరిమాణం ఎందులో ఎక్కువగా ఉంటుందని అడిగాడు. కాబట్టి 4 రకాల వాటిలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆంథ్రసైట్ అనేటువంటి దానిలో 96% ఆఫ్ కార్బన్ ఉంటుంది. దీనిని మేలు రకం బొగ్గు అని పిలుస్తారు. దీనిని మన హార్డ్ కోల్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే బ్లాక్ కోల్ అని కూడా పిలుస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఆంథ్రసైట్ గురించి అడిగేటప్పుడు హార్డ్ కోల్ అని పిలిచిన, అలాగే బ్లాక్ కోల్ అని పిలిచిన ఈ రెండిటికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే అది ఆంథ్రసైట్కి సంబంధించింది మేలు రకం బొగ్గుగా దీన్ని పిలవడం జరుగుతుంది. రైట్, ఇలాంటి బిట్స్ మనకి ఆర్ఆర్బీలో ప్రీవియస్ బిట్లలో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి మీద మనం అవగాహన తెచ్చుకున్నప్పుడు మరిన్ని బిట్లను మరి యొక్క వీడియోలో మనం చూద్దాం. సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.